రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట ప్రజా కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి అందరూ మన సచివాలయ సిబ్బంది ద్వారా స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ప్రజలకి పెన్షన్ అందజేయడం జరిగింది. మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నెల 1000 రూపాయలు కలిపి ఎలక్షన్ జరిగే టైంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు, అదేవిధంగా జూలైలో 4000 కలిపి 7000 లెక్కన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు 5:30 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, ఆఫీసర్లు అందరూ మొత్తం స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ మేరకు అందరము ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఈరోజు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 3000ని 6000 చేస్తామని కూడా మనం చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు. అదేవిధంగా ఆ పెన్షన్ కూడా ఈరోజు అందరికీ 6000 అందించడం జరిగింది. ఇవన్నీ మేము ఎలక్షన్ ముందు వచ్చి ఈ మాటలు చెప్పి ఓట్లు అడగడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళి. ఈరోజు మేము వాళ్ళని ఒక మాట చెప్పి అడిగినందుకు వాళ్ళందరూ అత్యంత భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు, నన్ను ఎమ్మెల్యేగా చేశారు. తిరిగి వాళ్ళలోకి వచ్చి మేము ఈ చెప్పిన మాటలు తప్పకుండా మా ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళి ఈ పెన్షన్ ఇవ్వడం, వాళ్ళ ముఖాల్లో ఆ చిరునవ్వులు, ఆనందం చూడడం ఒక ఎమ్మెల్యేగా అయినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళందరినీ చూస్తే ఈరోజు ముందుకు కూడా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో ఉంటుందని చెప్పామో, ఇది ఈ మొదటి నెలలో ఈ పెన్షన్లు మొదలు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో అభివృద్ధి, మిగతా మేము చెప్పిన మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత కష్టపడినా ఖజానా ఖాళీ అయినా ఈరోజు ఉన్న పరిస్థితిలో మనము ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు పెన్షన్ ఇవ్వగలుగుతున్నామంటే ఇంతమందికి ఆల్మోస్ట్ ఇప్పుడు మన కోవూరు నియోజకవర్గంలోనే 43,000 చిల్లర మందికి పెన్షన్ ఇస్తున్నాము. 30 కోట్లు ఒకే రోజు డ్రా చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇది జరగలేదు. సో ఈరోజు సాయంత్రం లోపల అందరికీ, లబ్ధిదారులు అందరికీ ఎవరైతే పెన్షన్లో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం కంప్లీట్ చేయబోతున్నాము. ఈ విషయంలో సచివాలయ సిబ్బంది అయితేనేమి, ఆఫీసర్లు అయితేనేమి, స్థానిక నాయకులు అయితేనేమి అందరూ కలిసి మెలిసి ఎటువంటి వివాదాలు లేకుండా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్లు అందజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.